హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి 19th అండ్ ఈరోజు నేను ఇండియాకి స్టార్ట్ అవుతున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి నా ట్రావెలింగ్ అంతా ఎలా అయిందని. సో ఫార్ లగేజ్ అంతా కిందకైతే దింపేసాం. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. ఐ హోప్ ఏం మర్చిపోలేదని, అన్నీ ఉన్నట్టు. 10:40కి ట్రైన్, టైం వచ్చేసి 9:05 అయింది. సో లెట్స్ సీ. బాయ్ గిరి. బాయ్ 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 నేహా. హరి బాయ్. బాయ్ అక్క. అప్పు బాయ్. హ్యాపీ జర్నీ మ్యాన్. అంటే అప్పుడు నేను ఉన్నాను కదా, సో ముందే. నాది పై బెర్త్, పైకి ఎక్కేసాను. ఫుల్గా తిన్నాను కదా, నిద్ర వస్తుంది. సో ఫుల్గా తినేసా గైస్. ఎంత ఫుల్గా అంటే అంత కడుపు నిండా, పెరుగన్నం ఫుల్గా. ఇప్పుడు స్పూన్ కడిగేసి పై బర్త్ ఎక్కి దొర్లి పడుకోవడం ఇంకా. ఇట్స్ 20th అండ్ ఇప్పుడే లేచాను. ఐ నీడ్ టు ఫ్రెష్ అప్. సో ఈరోజు ఈవినింగ్కి దిగుతాం మేము. ఇట్స్ 1 day 13 hours జర్నీ. పడుకుని ఉన్నాను నేను. ఫ్రెష్ అప్ అవుదాం. రైస్ ఫుల్గా తినేసాను. 24 గంటలు పడుకుంటూనే ఉన్నాను. ఒక 2 hours ట్రైన్ అయితే లేట్ అవుతుందంట. ఏమవుతుందో. మాకు రేపు మధ్యాహ్నం ఫ్లైట్ ఉంది. వరుసగా 3 days ట్రావెలింగ్. మేము మళ్ళీ పడుకోబోతున్నాం. టైం వచ్చేసి 5:47 ఈవినింగ్ 5:47 అయింది. మేము ఇంకా మాస్కో రాలేదు, చాలా టైం పడుతుంది. అందుకని నేనైతే ఇన్స్టెంట్ నూడిల్స్ తింటున్నాను. ఇప్పటి వరకు నేను వాడుకున్నా. మేము మాస్కోలో అయితే దిగాము. దిగినాక చెప్పాను కదా లేట్ అయిందని, దానికి రీఫండ్ ఇస్తా అన్నారు. అందుకని అప్లై చేసాము. సో రీఫండ్కి 1 month పడుతుందంట. సో ద ప్రాసెస్ వాజ్ డన్. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:40 అలా అయింది. వీ షుడ్ వెయిట్. అండ్ మా ఫ్లైట్ ఈరోజు ఆఫ్టర్నూన్. సో అప్పటి వరకు వీ హ్యావ్ టైమ్. సో రీఫండ్ చేసుకోవడానికి వచ్చాం. అండ్ నౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ ట్యాక్సీ. వీ హ్యావ్ 11 bags. సో అందుకనేసి లైక్ నేను, లల్లి అండ్ ఇంకొక 2 ఫ్రెండ్స్ కూడా యాడ్ అయ్యారు. సో అందుకని నలుగురికి ఒకటే మినీ వ్యాన్ ఏమైనా బుక్ చేద్దామని అనుకుంటున్నాము. సో లెట్స్ సీ. లేకుంటే 2 తీసుకొని మొత్తం వర్షం పడుతుంది గైస్ ఫుల్గా. మేము ఒక పెద్ద కాదు, ఒక మినీ వ్యాన్ని బుక్ చేసాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మినీ వ్యాన్. పాప మీ డ్రైవర్ అంకుల్ చాలా మంచి ఆయన. ఈయన కార్ ఎంత అపురూపంగా ఉందంటే లైక్ కొత్త కారు. అండ్ మేము మొత్తం మావి 4 కదా, మొత్తం 11 baggages ఉన్నాయి మా దగ్గర. అండ్ పాపం ఆయన ఎప్పుడు పెట్టలేదంట బ్యాగులు. ఫస్ట్ టైం పెట్టాడంట బ్యాగ్స్. ఆయన అదే చెప్తున్నాను, నేను ఫస్ట్ టైం పెట్టాను, నేను ఇప్పుడు పెట్టలేదని. ఆయన ఫస్ట్ అట్లా చూడగానే నేను అర్థం చేసేసుకున్నా. బట్
థ్యాంక్ గాడ్. ఇంకొక ట్యాక్సీ బుక్ చేస్తున్నాను. బట్ యా ఫైనల్లీ రీచ్డ్ దోవా ఎయిర్పోర్ట్. మార్నింగ్ 6:18 అయింది. రీసెంట్లీ ఈ టైంలో ఎప్పుడూ మెలకుగా దాన్ని చిత్తగా బాగుతుంది సుషి. ఓకే, సో మేము ఫ్రెష్ అప్ అవ్వడానికి వచ్చాము. బ్రష్ చేసి అర్జెంట్గా ఇక్కడ ఏమైనా ఉంటే తినాలి, చాలా ఆకలేస్తుంది. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అవుతాం. నీట్గా ఫ్రెష్ అప్ అయ్యాం. ఇప్పుడు తినడానికి ఏమైనా చూడాలి. దెన్ ఆఫ్టర్ లగేజ్ చదువుకోవాలి. దెన్ ఆఫ్టర్ చెక్ ఇన్ అవ్వాలి. $164 to $168 గేట్కి వెళ్ళాలి మనం. సో గాయస్ మా గేట్ ఇచ్చేసారు. షార్జా చెక్ ఇన్ టైం 11:20 కల్లా మనం తినేసి వీ షుడ్ బి KFC ఉంది. సో తినడానికి ఆర్డర్ చేసాము. రేట్లు చాలా పెరిగిపోయినాయి, బట్ యా ఆకలి ఈజ్ ఇంపార్టెంట్. సో రాస్ట్రిక్స్ మర్చిపోయా, KFCని రాస్ట్రిక్స్ అంటారు ఇక్కడ. పిచ్చి ఫుల్గా తినేసా నేనైతే. ఇప్పుడు లగేజ్ చూసి ఇమిగ్రేషన్కి వెళ్ళాలి. తిన్నాక 3 hours టైం. సో ఒక 2 hours పడుకుందాం అని వచ్చాను. చాలా ఎక్కువసేపు పడుకుని పోయాను నేను. పర్లేదు, ఇప్పుడు లోపలికి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి లగేజ్ సెట్ చేయాలి. ఇంకా 1 day ట్రావెలింగ్ చేయాలి. ఇది మాస్కోలో ఎయిర్పోర్ట్ గైస్. చెక్ ఇన్ అయిపోయింది అండ్ ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళాలి. సో లెట్స్ గో. గేట్ కూడా ఇచ్చేసారు, E4 అంట. సో వీఆర్ వెయిటింగ్ హియర్. సో గైస్ ఫ్లైట్ అయితే ఎక్కేసాను నేను. ఐ డోంట్ నో మీకు నా వాయిస్ అనిపిస్తుందో లేదో, బట్ దిస్ గోనా బి మై లాస్ట్ ఫ్లైట్ ఫ్రమ్ మాస్కో. సో ఇట్స్ అ గుడ్ బై టు మాస్కో. చెక్-ఇన్ డన్. బస్ వచ్చింది, వెయిటింగ్. గైస్ ఈ జర్నీలో లాస్ట్ ఫ్లైట్ అయితే ఎక్కేసాను నేను. అండ్ యా ఇంకా కొంతసేపట్లో ఇది స్టార్ట్ అవుతుంది. దెన్ ఇంకొక 3 hours 40 minutes నేను హైదరాబాద్ అయితే రీచ్ అయిపోతాను. త్రీ డేస్ జర్నీ చేశాక ఫైనల్లీ నేను హైదరాబాద్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు లగేజ్ తీసుకోవాలి. ఫైనలీ రీచ్డ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి పుష్టిగా పడుకొని లేచి పుష్టిగా తిని మళ్ళీ లాస్ అయిన వెయిట్ అంతా మళ్ళీ గెయిన్ చేయాలన్నమాట. కాదులే, యా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటికి వెళ్ళాక టైంపాస్ ఏం చేశారు మరి? బెలూన్స్ తోటి ఎగ్జాక్ట్లీ అక్కడ నా ఫోటో చూడు. చేస్తున్నావా? అక్క ఒక ఐడియా చెప్పనా? సౌండ్ వస్తుంది కదా పేపర్లకి అని.
గైస్ నేనైతే ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాను. సో దిస్ ఈజ్ ద వీడియో. అంటే పొద్దున ఎప్పుడు వచ్చాను, టైర్డ్ అయిపోయి అసలు వీడియో రికార్డ్ చేయలేదు. సో యా, దిస్ ఈజ్ మై వీడియో. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చుంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, సీ యూ.